వెల్కమ్ బ్యాక్. సిఐడి పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేసిన సినీ నిర్మాత సింగనమల రమేష్ ను రేపు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సూర్య హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకు రమేష్ క్లోజ్ ఫ్రెండ్. సూర్య హత్యానంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన రమేష్ పై పలు కేసులున్నాయి. రమేష్ ను ఇంట్రాగేట్ చేస్తే టాలీవుడ్ కు ల్యాండ్ మాఫియాకు ఉన్న లింకులు బయటపడే అవకాశం ఉంది. నిన్న రాత్రి హైదరాబాద్ తీసుకొచ్చారు. రమేష్ టీవీ9 కు ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు సూర్య హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అంటే మీ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మీరు అన్నట్టు నేను అప్స్టాండింగ్ కాదు సార్. నేను మద్రాసులో ఉన్నాను సార్, ఎక్కడ పోలేదు సార్. నా వ్యాపార పరినిమితం మీద మీరంటే సమర్థించుకున్నారు, మీరు తప్పైతే చేయలేదని చెప్పి. నేను ఏ తప్పు చేయలేదు సార్. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుతో సంబంధాలున్న సినీ నిర్మాత సింగనమల రమేష్ తాను ఏ తప్పు చేయలేదంటున్నాడు. తాను ఇంతకాలం పారిపోలేదని చెప్తున్నాడు. మీరు అన్నట్టు నేను అప్స్టాండింగ్ కాదు సార్. నేను మద్రాసులో ఉన్నాను సార్, ఎక్కడ పోలేదు సార్. నా వ్యాపార పరినిమితం మీద సూరి హత్య తరువాత భాను ఆయన అనుచరుల కదలికను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న టీవీ9 సింగనమల రమేష్ ను ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. తప్పించడానికి గల కారణం నేనే తప్పించుకోలేదు సార్. మీకు బానికున్న సంబంధం ఏం లేదు సార్. తప్పు చేశారు అనుకుంటున్నారా? నేనేం తప్పు చేయలేదు సార్. చెన్నైలో అరెస్ట్ అయిన సింగనమల రమేష్ ను హైదరాబాద్ కు తరలించిన వైనాన్ని టీవీ9 మాత్రమే ఎక్స్క్లూజివ్ గా కవర్ చేసింది. భాను తనకు ఫ్రెండేనని చెప్తున్న సింగనమల సూరి హత్యతో తనకు ఏమాత్రం సంబంధం లేదని టీవీ9 కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు. సింగనమలకు భానుతో సంబంధాలున్నాయని, ఇద్దరూ కలిసి సూరి పేరు చెప్పుకుని దందాలు చేశారని ఆరోపణలున్నాయి. కానీ సింగనమల మాత్రం సూరితో ఫ్రెండ్షిప్ తప్ప భానుతో తనకే సంబంధం లేదని అడ్డంగా వాదిస్తున్నాడు. నేనే తప్పించుకోలేదు సార్. మీకు బానికున్న సంబంధం ఏం లేదు సార్. మీకు బానికున్న సంబంధం ఏం లేదు సార్. సూరి హత్య జరిగిన తర్వాత అప్పట్లో సింగనమలను మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది కూడా టీవీ9. సూరి తన ఫ్లాట్ లోనే ఉండేవాడని, సూరి హైదరాబాద్ కు వస్తే తానే మర్యాదలు చేసేవాడని టీవీ9తో సింగనమల స్పష్టంగా చెప్పాడు. నాకే వచ్చిన సమస్య వస్తే కూడా ఆయన నాకు సహాయం చేసి ఏది ఆయన ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు సహాయం చేశాడు. ఆ సహాయం మర్చిపోలేదండి నేను. ముఖ్యంగా వంట ప్రసాద్ చేసిన వంట బాగున్నందువల్ల ఆయన బెంగళూరు చెప్పిన వస్తే నేను ఇక్కడ లేనందువల్ల ఆయన తరచూ వస్తూ వెళ్తుంటాడు. మా వంట ప్రసాద్ చెప్పేవాడండి. మొన్న రీసెంట్గా రక్తచిత్ర సింబర్ రిలీజ్ అయింది కదా సార్, నాకు ఫోన్ చేశారు. ఆ రమేష్ ఎలా బాగుంది రమేష్ అన్నారు. ఆయన బాగుందన్నయ్య, ఆంధ్రలో చాలా బాగుంది అన్నాను. తమిళనాడులో ఉందని అడిగాడు ఆయన. తమిళనాడు బాగుంది అనేది ఆంధ్ర కొంచెం తక్కువ అని చెప్పాను. భానుతో లింకులు బయటపడ్డాక సింగనమల అదృశ్యమయ్యాడు. 5 నెలల తర్వాత పోలీసులకు పట్టుబడి ఇలా టీవీ9 కెమెరాకు చిక్కాడు. సూరి హత్య తరువాత భాను పారిపోయాడు. సూరితో పరిచయం వాస్తవమే కానీ హత్యతో సంబంధం లేదని చెప్పిన సింగనమల కూడా అదృశ్యమయ్యాడు. విచారణకు సహకరిస్తానని చెప్పినవాడు పత్తా లేకుండా పోయాడు. దీంతో ఇతను దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సింగనమల రమేష్ 4 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ కు అప్లై చేసుకున్నాడు. కోర్టు అతని బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. రమేష్ చెన్నైలో ఉంటున్నాడనే పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 10 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ భానుతో ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు, భాను ఎక్కడ ఉంది రమేష్ కు తెలిసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రమేష్ పట్టుబడ్డంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని టాలీవుడ్ లో కొందరు షేక్ అవుతున్నారట. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.